డిఎస్సి 2025 నియామకాలపై వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో నిబంధనలు, ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐతో సమగ్రమైన విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేయాలని విమర్శించారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలో లోపాలున్నాయని, నార్మలైజేషన్, స్పోర్ట్స్ కోటా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంశాల్లో అవకతవకలు జరిగాయన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, డిఎస్సి ఎంపికలపై పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరి మీరేం చెప్తా ఉన్నారు? ఇద్దరు ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు, కొన్ని వేల ప్రశ్నలు వాటన్నిటిని కూడా తీసుకొని ఈ ఇద్దరు ఆఫీసర్స్ మాత్రమే దాన్ని కంట్రోల్ చేస్తారని చెప్పి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ గారు చెప్తారు. నేను కోనా శశిధర్ గారిని కూడా పదే అడిగినాను. సుమారుగా 30,000 ప్రశ్నల్ని టైప్ చేయాల్సిన క్రమంలో వాటన్నిటిని కూడా మీ ఇద్దరు ఆఫీసర్స్ టైప్ చేయరు కదా. అటువంటి టైపింగ్ సెక్షన్స్లో ఈ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ నవీన్ అనే అబ్బాయికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇతని ద్వారా కొంతమందికి పేపర్లు బయట వెళ్ళినాయి అన్నదే ఈరోజు అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాన్నే మీ దృష్టికి తేవడం కూడా జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.